స్పెషల్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఓకే డాక్టర్ గారు, సర్వైకల్ ప్రొలాప్స్ అని అంటూ ఉంటారు కదా, అంటే ఏంటి, అది ఎందువల్ల వస్తుంది ఒకసారి వివరించండి. కరెక్ట్. ఇప్పుడు సర్వైకల్ డిస్క్ ప్రొలాప్స్ అంటే ఏంటి? మెడలో ఉండే వెన్నుపూసలో మన రెండు వెన్నుకు మధ్యలో ఉండేదే అది డిస్క్ అంటారనమాట. సో అది షాక్ అబ్జార్బర్ లాగా ఉంటుంది. సో ఆ వెన్నుకిను డిస్క్కి వెనకాల అయితే మన స్పైనల్ కార్డ్ ఉంటుంది అనమాట. అండ్ సైడ్లో నుంచి నరాలు వస్తాయి. ఈ స్పైనల్ కార్డు, ఈ నరాలు అయితే డైరెక్ట్గా మనకి బ్రెయిన్ కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. సో ఏంటంటే ఈ మెడలో ఉండే నరాల్ని ఏమవుతుందంటే ఈ ఒక షాక్ అబ్జార్బర్ లాంటిది కొంచెం డిస్క్ బయటికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అట్లా బయటికి వచ్చిందంటే ఏమవుతుందంటే మన నరాల్ని నొక్కుంటుంది. ఆ నరాన్ని నొక్కేసరికి ఏమవుద్ది, మన చేతులకి నొప్పి వస్తుంది. లేకపోతే అది ఆ పొజిషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ డిస్క్ అయితే సెంటర్లో ఉందంటే అప్పుడు మన ఫుల్ బాడీకే ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదైతే సర్వైకల్ కెనాల్ స్టెనోసిస్ అంటారనమాట. సో ఇప్పుడైతే ఆ డిస్క్ అయితే ఏదో ఒక సైడ్, లెఫ్ట్ సైడో లేకపోతే రైట్ సైడో ఉంటే అప్పుడు ఏమవుతుంది, దాన్ని ఒక సైడ్ ఆ ఒక డిస్ట్రిబ్యూషన్, ఈ నరం అయితే ఎక్కడంతా పాకుతుందో అక్కడంతా నొప్పి పాకుతుంది అనమాట. సో అది సర్వైకల్ డిస్క్ ప్రొలాప్స్ అంటారు. ఇప్పుడు ఈ సర్వైకల్ డిస్క్ ప్రొలాప్స్ అయితే అసలు ఇంటికి అవుద్ది ఏంటి అని చాలామందికి డౌట్స్ ఉంటాయి. సో ఇప్పుడైతే ఏంటంటే ఈ సర్వైకల్ డిస్క్ ప్రొలాప్స్ అయితే ఇంతకు అవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చాలా థియరీస్ ఉన్నాయి. అదైతే హెరిడిటరీ వల్ల అవ్వచ్చు, లేకపోతే చాలాసేపు బెండ్ అవుతాం వల్ల అవ్వచ్చు, లేకపోతే ఏమంటే ఇంజురీ వల్ల కూడా అవ్వచ్చు. చాలా థియరీస్ ఉన్నాయి. కానీ దానికే డిస్క్ ప్రొలాప్స్ నాకు మాత్రం ఎందుకు అయ్యింది, వాళ్ళకి ఎందుకు అవ్వలేదు అనుకుంటే దానికి క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ అనేది లేదు. అది ఎవరికైనా అవ్వచ్చు, అది వీళ్ళకే అవుతుందని ఏం లేదు. ఈవెన్ జెనెటిక్స్ కూడా ఎస్ ఇట్ మే ప్లే అ రోల్ అని చాలామంది అంటారు, కానీ ఇట్ ఈస్ స్టిల్ అండర్ రీసెర్చ్ అనమాట. సో ఈ డిస్క్ ప్రొలాప్స్ అయితే ఎట్లా అంటే ఈ సర్వైకల్ రీజన్ అంటే మనకి వెనకాల కింద కూడా నడుములో కూడా డిస్క్ ప్రొలాప్స్ అవ్వచ్చు. ఆ నడుములో డిస్క్ ప్రొలాప్స్ ఏంటంటే షియాటికా అంటారు కదా, ఇది అందరికీ తెలిసిందే. ఈ నడుములో అయ్యే డిస్క్ ప్రొలాప్స్ మూలంగా కింద కాలుకి స్ప్రెడ్ అవుద్ది. అదే కానీ మన నెక్లో అయ్యింది అనుకోండి, ఇంకా క్రిటికల్ ఏరియా అనమాట. అట్లీస్ట్ కింద నడుములో అయ్యిందంటే ఆ డిస్క్ ప్రొలాప్స్ వచ్చి మెయిన్గా కాలుకి రేడియేట్ అవ్వచ్చు, లేకపోతే బౌల్ అండ్ బ్లాడర్ సిమ్టమ్స్ ఉండొచ్చు, అంటే యూరిన్ లెట్రిన్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అట్లా మన లెవెల్ ఏ లెవెల్లో అయ్యిందో ఆ లెవెల్కి కింద ఉండే నరాలు ఎక్కడికంతా కనెక్షన్స్ ఉంటున్నాయో అవన్నీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదే కానీ మన మెడలో అయ్యిందంటే హయ్యర్ లెవెల్స్ అవుతూ ఉంటే అప్పుడు ప్రాబ్లం ఏమవుతుంది, మన బ్రీతింగ్ నుంచి కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మోస్ట్ కామన్లీ C4-5, C5-6 ఈ రెండు లెవెల్సే చాలా కామన్గా ఇన్వాల్వ్ అవుతాయి. సో ఈ లెవెల్లో ఇన్వాల్వ్ అయిందంటే ఏంటంటే మన చెయ్యి ఇక్కడి నుంచి ఇట్లా ఒక లైన్గా నొప్పి వస్తూ ఉంటుంది. ఏదో చంక నుంచి వస్తుంది, లేకపోతే ఇట్లా చేతి నుంచి వస్తుంది అనమాట. సో అంత అదైతే ఒకలాగా గుచ్చినట్టు నొప్పి ఉంటుంది. సో దీనివల్ల సపోజ్ అది సైడ్లో ఉంది, ఒక సైడ్లో అంటే ఒక రైట్ సైడ్లో ఉంది అని అనుకుందాం అనుకో. సో అప్పుడు ఏమవుతుంది, ఓన్లీ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఏమీ ప్రాబ్లం లేకుండా ఓన్లీ రైట్ సైడ్ అట్లా నొప్పి వస్తూ ఉంటే అప్పుడు వీక్నెస్ కూడా తయారవుద్ది. ఆ వీక్నెస్ ఒకటే కాకుండా సెన్సేషన్ అంటే స్పర్శ కూడా తగ్గుతుంది అనమాట. సో ఆ వీక్నెస్, సెన్సేషన్ అవి తగ్గినాయి అంటే అప్పుడు మన హ్యాండ్ రైటింగ్లో కూడా తేడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆల్సో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఒక సైడ్లోనే ఉండాల్సిన అవసరం ఉండదు. ఆ సైడ్ ఎక్కువ ఉంటుంది,
ప్లస్ సెంట్రల్గా కూడా బాగా నొక్కుడిపోతుంది. సో అట్లా ఉన్నప్పుడు స్పైనల్ కార్డ్ దెబ్బతింటుంది. సో ఆ స్పైనల్ కార్డ్ చాలా ఎక్కువ రోజులుగా ఒత్తిడి ఉందంటే అప్పుడు ఏమవుతుంది, నడక కూడా తేడా వస్తుంది. సో మెడలోనే కదా, మెడలో నుంచి చేయే కదా అనుకుంటానికి లేదు. సో ఆ నడక నుంచి అన్ని తేడా చేయొచ్చు, ఎందుకంటే ఇది ట్రాన్స్ఫార్మర్ లాంటిది. సో అక్కడ వస్తే సందు మొత్తం కరెంట్ పోయినట్టు అట్లా ఒక లెవెల్ నుంచి కింద దాకా అంత ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, అంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం అనేది ఎవరికి ఎక్కువగా వస్తుంది?